పబ్లిక్ పాయింట్ కు తిరిగి స్వాగతం. దినకర్ గారు, ప్రజల అభిప్రాయం విన్నాం, సహనం నశిస్తోంది, ఇక టీడీపీ సహనం కూడా నశించాలని చెప్తున్నారు డైరెక్ట్ గా ప్రజలు. ఇంకా వేచి చూసే ధోరణి ఎంతకాలం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజలు. అసలు వేచి చూసే ధోరణి ఏ విధంగా అవకాశం లేదు కాబట్టి పార్లమెంట్లో మీరు గమనించవచ్చు. బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు చిట్ట చివరిగా మనం ఏం చేశాం, జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాం. బడ్జెట్లో ఉండవలసినటువంటి అంశాలు 19 రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి అంశాలు 19 అంశాలకి సంబంధించి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రాధాన్యతలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దానిని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే దానిలో మనకి తేడాగా కనిపించింది బడ్జెట్ అనౌన్స్ చేసేటప్పుడు పార్లమెంట్లో అన్నప్పుడు ఆ రోజే ప్రారంభమైంది. మీరు గమనించి ఉండవచ్చు ఏ విధమైనటువంటి విధంగా మనం ప్రధానమంత్రి గారు వచ్చినా కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మన యొక్క గొంతు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల వాణి ఏదైతే ఉందో, అభిమతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయాణం కొనసాగింది. సరే, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం కదా, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి స్పందించండి అని. అసలు ఏం చెప్తారు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి స్పందించి దానికి తగిన విధంగా వారి యొక్క ప్రకటన ఉంటుందనే దాని నేపథ్యంలో మనం చూసాం. కొంత సమయం ఇచ్చాము. ఆ సమయంలో ఇచ్చిన సందర్భంలో ఆ ప్రధానమంత్రి గారు కూడా, మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే కేవలము రాజకీయపరమైనటువంటి అంశాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని అంశాల వరకు స్పృశించి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అసలు విషయాన్ని ఆయన మరిచారు. వెంటనే ఎప్పుడైతే ఆ విధమైనటువంటి స్పందన వచ్చిందో మన యొక్క తీవ్రమైనటువంటి నిరసనని గల్లా జయదేవ్ గారి ద్వారా ఏ విధమైనటువంటి అంటే ఇవాళ ప్రధానమంత్రి గారిని మరి మిస్టర్ పిఎం అని మాట్లాడింది కూడా కొంచెం వారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ పదం అనేటటువంటి విధంగా మాట్లాడేంత స్థితికి దిగజారిపోయారు. అది గౌరవప్రదమైనటువంటిదే. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవప్రదంగా మాట్లాడేటటువంటి మాటలో భాగంగా మాట్లాడిన దాన్ని కూడా ఇంకో రకంగా ఆలోచించేటటువంటి విధంగా రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి విధంగా చేశారు. ఇక్కడ మనకి క్లిస్టల్ క్లియర్ అండి. ప్రజల యొక్క అభిమతము 2 రకాల అంశాలుగా ఉంటుంది. ఇప్పుడు ఉండేటటువంటి అభివృద్ధి, అలాగే ప్రభుత్వం యొక్క దగ్గర నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే సెంటిమెంట్గా ఉన్నటువంటి అశాస్త్రీయంగా ఆ రోజు విభజన జరిగింది, అనిర్వచనమైనటువంటి ఇబ్బందులతోటి ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు, ఆ రోజు విభజన జరిగినప్పుడు కూడా కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళల్లో ముందు సిపిఐ పార్టీని తీసుకున్నట్టయితే రాష్ట్ర విభజనకి వాళ్ళు ఓటేసి విభజన తర్వాత సీమాంతకి ఏం కావాలన్న ఒకటి అడిగారండి ఆ రోజు. ఇవాళ మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, ప్రజలకు కూడా ఒక్కొక్కరికి సంబంధించిన ముసుగులు కూడా తెలుసు. రెండోది సిపిఎం విభజనకి వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా వ్యతిరేకించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. కానీ ఆ సమైక్యత కోసం ఆ రోజు పార్లమెంటులో అంత తీవ్రమైన ఒత్తిడిలో మన ఎంపీల మీద దాడి జరుగుతున్నా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారా? లేరా? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాట్లాడుతున్నారు. మాట్లాడమనండి, తప్పు లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వద్దాం. ఆ రోజు జరిగినటువంటి విభజనలో సరే, విభజనకి సంబంధించి వాళ్ళు పదే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా అని మాట్లాడుతున్న దాన్ని కూడా ఓకే అనుకొని ముందుకు వెళ్తే విభజన చేసినటువంటి తీరు, విభజన ఒక్క విషయం అండి, ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితుల్లో టీడీపీ ఏం చేయబోతోంది? దినకర్ గారు, ప్రజా సంఘాలు ప్రధాన ప్రతిపక్షం కూడా ఒక తీవ్రమైన కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు ఢిల్లీలో కూడా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీనికి అనుగుణంగా టీడీపీ ఏం చేయబోతోంది రాష్ట్ర ప్రజల అభిమతాన్ని గౌరవిస్తూ? ఒకటండి, ఇప్పుడు మీరు ఏదైతే అవిశ్వాసం అని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి విధంగా వ్యవహరించే తీరులో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఉండదు. ఎందుకు ఈ వ్యాఖ్య చేస్తున్నామంటే, ఒక 3 రోజుల క్రితం అఫీషియల్ గెజెట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సాక్షి పేపర్లోనే స్పష్టంగా మార్చిలో రాజ్యసభలో బీజేపీ హవా అని ఒక హెడ్డింగ్ వేశారు. అంతవరకు బాగానే ఉంది. లోపలికెళ్ళి చూస్తే ఏమనుందంటే, వైఎస్ఆర్సీపీ కూడా మిత్రపక్షంగా బీజేపీ తోటి ఇప్పటికే వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యతో రాజ్యసభలో కూడా కలిపి బీజేపీకి మెజార్టీ ఉన్నట్టుగా వారు రాశారు. అంటే ఏంటండి, ఒకవైపు అవిశ్వాసం అంటూ డ్రామాలు లేపుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాయ చేస్తూ ఇక్కడ ఇప్పటికే మిత్రపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ అనేటటువంటి వ్యాఖ్య చేస్తూ వెళ్ళారంటే
వీరి మీద ఏ విధమైన విశ్వాసం ఉంటుంది? Yes. వీరు ఒకవైపు మేము అవిశ్వాస తీర్మానానికి, అది కూడా ఎప్పుడు బడ్జెట్ సమావేశాల్లో చివరి వారంలో, మొదట కాదు, ఎందుకంటే చర్చకి రాకూడదు. అంటే ఏ విధమైనటువంటి లాలూచి ఉంది అనేటటువంటిది, ఏ విధమైనటువంటి డ్రామా ఉంది, ఏ విధమైనటువంటి నాటకీయ పరిణామాలు ఉన్నాయి అనేది ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లో అఫీషియల్ గెజెట్లో వచ్చిన స్టేట్మెంటే చెబుతుంది. నువ్వు అవిశ్వాస తీర్మానం అని ఇచ్చానని ఒకవైపు చెప్తున్నావు, మరోవైపు మిత్రపక్షం అనేటటువంటిది నీ గెజెట్లోనే ప్రచురిస్తున్నావు. ఏ విధంగా అంటే కేసుల కోసం లాలూచి పడి పొలిటికల్ కిట్ ప్రోక్యోకి తెరలేపారా అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏ విధంగా చర్చ జరగకుండా చివరి వారం వరకు సాఫీగా వారికి అలౌ చేసేసి చివరి వారంలో ఆ నోటీస్ ఇచ్చి ఆ నోటీసు చర్చకి రాకుండా ఉండే విధంగా సమయం చూసుకొని ఈ విధంగా రెండో వైపు మీకు మేము మిత్రపక్షంగానే ఉన్నాం అనేటటువంటి సంకేతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం, అప్రకటిత మిత్రత్వం ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఈ విధమైంది అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. మా స్ట్రాటజీ దగ్గరికి వచ్చేటప్పటికి దొంగచాటు తప్పచాటు వ్యవహారాలు ఉండవు. మా మంత్రి మా మంత్రి ఒక్క నిమిషం అండి, మా స్ట్రాటజీ ఒక్క నిమిషం. మా మంత్రి సుజనా చౌదరి గారు స్పష్టంగా 15 రోజుల్లో ఈ ప్రతిష్టంభనలు పూర్తి చేసి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభమయ్యే సమయానికి మీరు కనుక ఈ ప్రతిష్టంభన తీర్చకపోతే చర్చకి, విభజన చట్టానికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరగాలి, ఏమి జరగలేదు అనే దాని మీద చర్చకి ఆల్రెడీ స్పీకర్ గారితో మాట్లాడారు. కాబట్టి మేము క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. ఇవాళ కూడా మా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏ విధమైనటువంటి వైఖరి అయితే ఉంటుందో ఆ ప్రతిష్టంభనను మొత్తం రిజాల్వ్ చేసేటటువంటి వరకు మా నిరసన ఆ విధంగానే కొనసాగుతుంది. చర్చకి పట్టుబడతాము, అంశాలన్నీ బయటికి తీసుకొచ్చి నిజాన్ని నిగ్గుదేల్చేటటువంటి ప్రయత్నంలోనే ముందుకెళ్తాం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు పదే ఏం చెప్తున్నారు, విభజన చట్టం సరిగా లేదు, విభజన సరిగా చేయలేదు అంటే అది గత చరిత్ర అయిపోయింది, దాని గురించి 100 సార్లు చెప్పిన అనవసరం ఆ చర్చ అని చెప్పాము. అయినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళు అదే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ ఒకసారి టచ్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు విభజన చేసేటప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, విభజన చట్టానికి వాళ్ళు కూడా ఓటు వేయడం జరిగింది. ఒక టీడీపీనే కాదు, మిగతా పార్టీలు కూడా అన్ని బీజేపీ కానీ అన్ని ఓటు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో విభజన చట్టం వచ్చింది, విభజన జరిగింది. ఇక అది అయిపోయిన చరిత్ర. ఈరోజు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతిపక్షాలను లేదా విపక్షాలను బ్లేమ్ చేసే బదులు వాళ్ళు ఏం చేశారు, 4 సంవత్సరాలు మిత్రధర్మం అంటూ సఖ్యతతో ఉంటూ సాధించుకోవాలంటూ చెప్తూ 4 సంవత్సరాలు ఏం సాధించుకోలేకపోయామని ఇప్పుడు చెప్తున్నారు. సో మిత్రపక్షాన్ని కూడా వ్యతిరేకించేకి పరిస్థితికి వచ్చాం. రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే దాన్ని ఎప్పుడు వచ్చారు, 4 సంవత్సరాల తర్వాత వచ్చారు. పోనీ మిత్రపక్షంగా ఉంటూ వీళ్ళు సాధించింది ఏంటి? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేమేమి సాధించలేకపోయి 4 సంవత్సరాల పాటు మిత్రపక్షంగా ఉంటూ అని చెప్పారు. మిత్రధర్మం పాటిస్తున్నందువల్ల ఏం అనలేకపోయినాము అంటున్నారు, సఖ్యత పాటించాలన్నారు. పోనీ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు, సంతోషమే. ఇప్పుడు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏ విధమైన నిరసన చేస్తున్నారు? ఇప్పుడు వైకాపా ఉంది, అవిశ్వాస తీర్మానమో రాజీనామాలో ఏదో ఒకటి అన్నది, అది డ్రామాలా లేదన్నది వేరే అంశం. రేపు ఏప్రిల్ 6 తర్వాత తేలుతుంది, అది ప్రజలు తేల్చుకుంటారు. ఈ రోజు కాంగ్రెస్ కూడా 184 కింద పార్లమెంట్లో రూల్ 184 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది, దాని మీద చర్చ అన్నారు, వివిధ రకాల ఆందోళనలు మేము చేస్తున్నాం. మరి టీడీపీ ఏం చేస్తుంది? ఈ రోజు 4 సంవత్సరాల తర్వాత మేము ఇంకా పోరాడతాము. మొదటి దశ సమావేశాల్లో అన్ని పార్టీల కన్నా టీడీపీయే ఎక్కువగా ఏదైతే నిరసనలు తెలియజేస్తుంది, దీన్ని ఒప్పుకోవట్లేదా కాంగ్రెస్? నిరసనలు తెలియజేసి మీరు తెచ్చిన లబ్ధి ఏంటంటాను. నిరసనలు తెలియజేసి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగారా, లేకపోతే విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చుకోగలిగారా, ఏం చేయగలిగారు? ఆ రోజు నిరసనలు అంటే ఎలాంటి నిరసనలు? వాళ్ళకి సెగ తగిలేటట్టు ఉన్నాయి ఆ నిరసనలు. మీరేదో నోట్లో కొనుక్కున్నట్టుగాను, లేకపోతే మీకు మోడీ గారికి వినపడకుండానో, లేకపోతే వినపడితే మీకు ఏదో ఇబ్బందులు ఉంటాయన్న నేపథ్యంలో ఏదో చిన్నపాటి నిరసనలు తెలియజేశారు. కానీ 4 సంవత్సరాలు మీరు చేసినటువంటి నిరసనలు ఏంటి? పోనీ ఈ రోజు ఏమైనా గట్టి చేస్తున్నారంటే అవకాశం ఉందంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొన్న బడ్జెట్ సెషన్స్ అయిపోయింది, ఈ రోజు మళ్ళీ రేపు 5వ తేదీ నుంచి నడుస్తుంది. ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటున్నామంటున్నారు. ఏం చేస్తారు మీరు? మీటింగ్ పెట్టుకొని మీకు క్లియర్ గా ఉన్నారు, రాజీనామాలు చేయమన్నారు, అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి రామంటున్నారు. ఇంకా ఇవన్నీ లేకుండా మీరు ఏ సమావేశాల చివరిలో అవసరమైతే అన్ని అస్త్రాలను ఇప్పుడు మీరే చెప్తున్నారు అవిశ్వాసం పెట్టడం వేస్ట్ అన్నారు, రాజీనామాలు వేస్ట్ అని చెప్పారు క్లియర్ గా. గవర్నమెంట్ నుంచి బయటికి రావడం పరిష్కారం కాదన్నారు. ఈ 3 కాకుండా ఇంకా మీరు చేయడానికి అవకాశం ఏముంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి? ఇక రెండో అంశము, పోనీ ఇవన్నీ కాకుండా ఇంకా ఏ విధంగా చేసుకొచ్చినా కూడా ఇంకా ఎంత టైం ఉందండి? పొరపాటున ఇవన్నీ చేసినా కూడా ఇంకెంత టైం ఉంది వీళ్ళ చేతిలో? హార్డ్లీ 9 నెలలు ఉంది. 9 నెలలు ఏమైనా తీసుకురావడానికి అవకాశం ఉందా? ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కథలు చెప్తూ మేము కరెక్ట్గా ఉన్నాము, మిగతా వాళ్ళే కరెక్ట్గా లేరని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కాదా, పక్కదో పట్టించడం కాదా? ఒక ఆన్సర్ ఉంది చెప్పమనండి. దినకర్ గారు, 3 అవకాశాలునే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, చర్చకు సిద్ధం అవ్వడం, ఇక మంత్రులు పార్లమెంట్
కేబినెట్ నుంచి బయటకు రావడం, వీటన్నిటిలో ఏం ప్రయోగిస్తోంది? ఇవి ప్రయోగించినప్పుడు మాత్రమే మిగతా పార్టీలని ఏదో కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. టీడీపీ ఏం చేయబోతోంది అనేది కాంగ్రెస్ అడుగుతాం. రెండు జాతీయ పార్టీ వ్యవహారాల శైలికి సంబంధించి ఏమండి, విభజనకి ఓటు అనుకూలంగా సీమాంధ్ర నుంచి ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఆ రోజు వ్యతిరేకించారు. నేను తప్పు పట్టను దాన్ని. కానీ కాంగ్రెస్ యాజ్ ఏ హోల్ సోనియా గాంధీ అధ్యక్షతన ముష్టిఘాతకాలతో కుమ్మిచ్చింది ఇక్కడ సీమాంధ్ర ఎంపీని, వాళ్ళ పార్టీ ఎంపీని కూడా. ఈ రోజు ఆ 3 అంశాలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే పక్కకి పొమ్మంటే మాట్లాడి కాంగ్రెస్ చూసారా గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో గతానికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ విభజన అడ్డుకోవడం గురించి మాట్లాడుతున్నాను చూసారా? ఆ శ్రీరామ్ రమేష్ అనేటటువంటి వాడు దుర్మార్గుడు. వాడు వచ్చి ఇప్పుడు కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది చూసారా? ఆ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా నేను. ఇవాళ ఏ విధమైనటువంటి విధ్వంసం అంటే చేసింది వీళ్ళు? కత్తితో పడవటం కాదు, అడ్డంగా తలని నరికి తలాన్ని అతికిచ్చేటటువంటి బాధ్యత, ఆపరేషన్ ఏ విధంగా చేయాలని మేము కొన్ని చెప్పామని చెబుతున్నారు. కానీ దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు. అది కాంగ్రెస్కి సంబంధించి ప్రజలకి స్పష్టంగా తెలుసు. దాని గురించి అసలు ఇప్పుడు జరిగేటటువంటి పరిణామం గురించి మాట్లాడదాం. ఇప్పుడు జరిగేటటువంటి పరిణామం దగ్గర మీరు ఆ విధమైనటువంటి విధానంతో విభజన చేశారు కాబట్టి 2.5 సంవత్సరం మాకు ఐఏఎస్ని డివిజన్ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి, ఉద్యోగుల్ని డివిజన్ చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోవటం, మౌలిక పరిస్థితులు లేకపోవటం, ఇక్కడ ఏదైతే రెవెన్యూ కూడా లేకుండా అడ్డదిడ్డంగా చేస్తే దాన్ని ఒకవైపు ఈ విభజన కష్టాలకి సంబంధించిన అంశాలను అడ్రస్ చేస్తూ రెండో వైపు రాష్ట్రాన్ని పరిపాలన సాగించుకునేటువంటి నిజంగా టీడీపీ తమ ప్రయత్నాలతో బీజేపీని డిఫెన్స్ లో పడేయగలిగింది అనుకుంటున్నారా? దినకర్ గారు ఒక నిమిషం, ఏదైతే నిన్న వెంకయ్యనాయుడు నేతృత్వంలో అమిత్ షాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారని వార్తలు వస్తున్నాయి, దీనికి సంబంధించి ఏమన్నా చర్చిస్తారు దినకర్ గారు? అది అబద్ధం అండి, అది అబద్ధం, తప్పుడు వార్త. అది కరెక్ట్ వార్త కాదు. ఎవరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడలేదు. రాత్రి నేను మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారితో స్వయంగా మాట్లాడటం జరిగింది. ఆయన దగ్గర ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఈ 3 అంశాలు మీరు చెప్పాలి. ఈ 3 అంశాలు మీరు ఏం చేయబోతున్నారు? ఒకటి, మంత్రులు బయటకు వస్తారా? ఏం చేస్తామో ఏం చేయబోతున్నాం చేయాలి, ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. ఐఏఎస్ ఇవ్వలేదంటే మీ ప్రభుత్వంలో మీరు ఐఏఎస్ ఇవ్వలేదని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎన్డీఏలో ఉంటూ మీకు అధికారులను కేటాయించలేదు ఎవరు అడుగుతారు? మీరు కాంగ్రెస్ అడుగుతారు, లేదా అమెరికాలో ట్రంప్ అడుగుతారు? మీరు సోనియా గాంధీతో అది ఎంత అనవసరం. ఇప్పుడు ఎన్డీఏలో ఉంటే మాకు అధికారులు ఇవ్వలేదని అడిగితే ఎవరు అడుగుతారు? వీళ్ళు కాంగ్రెస్ కాదా? దినకర్ గారు ఏమండి, ఒక సభ్యత ఉండాలా? వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, లేకపోతే నేను మాట్లాడేస్తాను. ప్రధానంగా ఒక ప్రశ్న వేశారు, 3 అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, అవకాశాల్లో ఏ అవకాశాలు సోనియా గాంధీ అడ్డుకున్నారు, నొచ్చుకున్నారు. దినకర్ గారు ఇవాళ ఇదే కాంగ్రెస్ 184 కింద మేము నోటీస్ ఇస్తున్నామని అన్నారు. 184 కింద నిబంధనలు ఏ అంశాలు పెడుతున్నారు? ఒక్క ప్రత్యేక హోదానే పెడుతున్నారు? రాష్ట్ర విభజన దేశంలో ఉన్న అన్ని అంశాలు ఎంతసేపు రాజకీయమే, రాష్ట్ర సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు. వాళ్ళ రాజకీయ రాద్ధాంతం కేవలం బీజేపీతో, మాకు రాజకీయ రాద్ధాంతం బీజేపీ అనేది కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రానికి సంబంధించి విభజన హామీలకు సంబంధించి మేమేం రాబట్టుకోవాలో అది మాత్రమే మా కన్సర్న్. కాంగ్రెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీతో ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ రైవల్రీ ఉందో అది మాత్రమే వాళ్ళ కంటి ముందు కనబడుతుంది. అందుకనే ప్రత్యేక హోదా గురించి కూడా కేవీపీ రామచంద్ర లోక్సభలో సోనియా గాంధీ మాట్లాడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఇక్కడ రాష్ట్రానికి ప్రయత్నం లేదు, వీళ్ళకి పొలిటికల్ ఇదే కావాలి. ఇదే రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడుతుంటే పదే అడ్డుతగినటువంటి కార్గే సోనియా గాంధీ మాట్లాడి రాహుల్ గాంధీ ఇవాళ కేవలం వాళ్ళ పొలిటికల్ గా పబ్బం గడుపుకునే ప్రయత్నమే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.
ఎస్ దినకర్ గారు, నిన్న మనం చూసి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ కూడా నేషనల్ మీడియాతో ఆంధ్రప్రదేశ్ కోసం ఒక కార్యాచరణని రూపొందించి ఇచ్చాం, కానీ అధికారులకి ఆర్థిక శాఖ అధికారులకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చాం, దానికి సంబంధించి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు. నిజంగానే మాస్టర్ ప్లాన్ ఇచ్చారా? ఆర్థిక శాఖ నుంచి, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాస్టర్ ప్లాన్ వచ్చిందా? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని స్వాగతించట్లేదు? ఏమండి, ఇవాళ మేము మాట్లాడేది ఏంటంటే 16,079 కోట్లు కాగ్ ఏదైతే సర్టిఫై చేసిందో దానిలో ఇచ్చిన 3,979 కోట్లు మించి మిగతా పైసా రాల్సని డబ్బులు ఏదైతే ఉందో దాని గురించి మేము మాట్లాడుతున్నాము. అలాగే వెనుకబడిన జిల్లాలకి మొత్తం కూడా 24,350 కోట్లు ఏదైతే బుందేల్ఖండ్ కేబీకే తరహా ప్యాకేజ్, ఎందుకంటే సెక్షన్ 46లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పెట్టారు, కానీ ఎందుకని చెప్పలేదు ఆ రోజున. ఆ చట్టం ఎందుకు అంత అసమగ్రంగా ఉందో చెబుతున్నాం. నిలదీస్తే పార్లమెంటుకు వచ్చి మన మన్మోహన్ సింగ్ గారు బుందేల్ఖండ్ తరహా కేబీకే తరహా అన్నారు. చట్టంలో పెట్టలేదు ఆ పదం, ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఇచ్చారు. సరే ఇచ్చారు కదా, విభజన హామీకి సంబంధించి దాన్ని బేస్ చేసుకుని 24,350 కోట్లు మనం పంపిస్తే 1,050 కోట్లు మించి విడుదలలేదు. అది కూడా వెనకబడిన జిల్లాలకు అన్ని జిల్లాలకు ఇచ్చినట్టే ప్యాకేజీలో భాగం కాదు 1,050 కోట్లు కూడా. పోలవరానికి సంబంధించి కూడా 7,780 కోట్లు ఇప్పటికి మనం ఖర్చు పెడితే 2014 తర్వాత 4,329 కోట్లు మొన్న కూడా రిలీజ్ చేసింది. దాంతో కలిపి మిగతా 3,500 కోట్లు ఆగిపోయింది. దాని సంగతి ఏంటి అనేటటువంటిది మన యొక్క మాట్లాడుతుంది. రాజధానికి సంబంధించి 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 1000 కోట్లు గుంటూరు విజయవాడ అర్బన్ డ్రైనేజ్కి ఇచ్చారు. మీరు గుజరాత్కి డోలరేనా నగరానికి 8,000 కోట్లు ఇచ్చారు. 3,500 కోట్లు అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫార్ములా ఏంటి? అందులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా కేంద్ర అధికారులకి రాష్ట్ర అధికారులకి మధ్య? ఏ ఫార్ములా మా దగ్గరికి రాలేదు. ఎప్పుడో నుంచి చెబుతున్న మాటలే చెబుతున్నారు. ప్రత్యేకమైనటువంటి ఫార్ములాలు ఏం లేవు. ఇక్కడ ఒకటి ఏదైతే మేము 2017 తర్వాత ప్రత్యేక హోదా ఉండదన్నారు, ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఉండవన్నారు, నమ్మిచ్చారు. ప్రత్యేక హోదా ఎక్కడ ఉండదు కాబట్టి మీకు ఇవ్వడం సాధ్యం కాదన్నారు, సాంకేతికంగా ఇబ్బంది ఉందన్నారు. ఇవాళ కొనసాగిస్తున్నారు. కాబట్టి మాకు ఎవరికి ఇవ్వము, కొనసాగించము అని చెప్పిందని కొనసాగిస్తున్న సందర్భంలో ఇవ్వాల్సిందే. ఏమన్నా ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రత్యేక హోదాలో ఉన్న మేళ్లు, ఇప్పుడున్న ప్రత్యేక హోదా మేళ్లు ఎక్కడైనా గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ ను కూడా ప్యాకేజ్ రూపంలో వాళ్ళు రెక్టిఫై చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలంటే ఈ లాభాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎదుర్కోవచ్చు అని చెప్పారు మన్మోహన్ సింగ్ గారు. ఆ లాభాలు లేని ప్రత్యేక హోదాతో కూడా మనము సాటిస్ఫై అయ్యే అవకాశం లేదు. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రతి మేలు లాభం ఇవాళ ఉండాల్సిందే. మీరు ఇన్ని చెప్తున్నారు కానీ లెక్కలు ఇవన్నీ మనకు అన్ని తెలిసిన అంశాలండి. మీరు టీడీపీ వాళ్ళు బీజేపీలో రాష్ట్రంలో ఉన్న ఒక వర్గం, బీజేపీలో కూడా రాష్ట్రంలో ఉన్న ఒక వర్గంతో గొడవ పట్టని తప్పితే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ ఈ సంవత్సరం ముందని ఏం చేస్తున్నారు అంటే అది చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరుపతి నుంచి మా ప్రతినిధి దినేష్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.